అక్టోబర్ నెల 6వ తేదీ పునీత బ్రూనో గారి పండుగ. పునీత బ్రూనో గారు మంచి విద్యాభ్యాసాన్ని పొంది గురువుగా విచారణలలో సేవలందిస్తూ మేత్రానుల కోరిక మేరకు వేదాంత శాస్త్ర ప్రొఫెసర్ గాను, పాఠశాలలకు 20 సంవత్సరాలు పర్యవేక్షకుడుగాను, మేత్రాసన ఛాన్సలర్ గాను కష్టతరమైన మరియు బాధ్యతాయుతమైన సేవలందించారు. తదనంతరము బిషప్ గారి ఎన్నికను సున్నితంగా తిరస్కరించి ఏకాంత జీవితం, ధ్యాన ప్రార్థన జీవితం జీవింప నిర్ణయించుకున్నారు. మేత్రానుల ఆధ్వర్యంలో సభను స్థాపించి ఎందరో అనుచరణను ఆకర్షించారు. వీరి యొక్క నిడారంబరత, ప్రార్థనా జీవితాన్ని మెచ్చి పోపు గారికి ఆ సేవలందించమని కోరగా పునీత బ్రూనో గారు గౌరవ పదవుల పట్ల తనకున్న విరక్తిని చూపుతూ దైవ సాన్నిధ్యంలో ఏకాంతంగా గడపడమే తనకు ఇష్టమని నిర్భయంగా వెల్లడించారు. వీరు తన వృద్ధాప్యంలో విశ్రాంతి తీసుకుంటూ కీర్తన గ్రంథం, పునీత పౌలు లేఖలపై ఎన్నో వ్యాఖ్యలను రచించి పరమపదించారు. పునీత బ్రూనో గారు